వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము ఉదయగిరి నియోజకవర్గంలోని నందిపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కాకళ్ళ సురేష్ ఇక్కడ ప్రచారానికి వచ్చారు. మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున జనాలు వచ్చున్నారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ మహిళలు, పిల్లలు, వృద్ధులు మొత్తం ఇక్కడ నిలబడి ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా నందిపాడు గ్రామంలో ఈ అరుగు, ఈ చెట్టు కాడ ఒక సెంటిమెంట్. ఇక్కడి నుంచి ఏం జరిగినా, ఏం మాట్లాడినా విజయం మనదే అని ఒక నమ్మకం. అందుకే మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామ్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ఇందాక ప్రసంగించారు. ఖచ్చితంగా ఈ చెట్టు కింద నుంచి మాట్లాడితే కాకళ్ళ సురేష్ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా చెప్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకళ్ళ సురేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది గయాస్ గారు. ఒకటి ఏమైపోయిందంటే ఇక్కడ క్లియర్గా నాకు ఒకటి అర్థమయ్యేది. నేను దాదాపుగా ఒక 300 గ్రామాలు ఆల్రెడీ తిరిగేస్తాను, ఇంకొక 100 గ్రామాలు తిరగాలి. 2019లో ఆంధ్ర ప్రజలు 150 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గం ఒకటి పరిస్థితి చూసుకుంటే, రాష్ట్రం మొత్తం మీద కొన్ని కాన్స్టిట్యున్సీలు ఏమైనా కొంతవరకు జరిగిందేమో నాకు తెలియదు, కానీ ఉదయగిరి నియోజకవర్గంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఒకటి, 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా నీళ్లు తాగేదానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించడానికి అదొక్క రీజన్ చాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఊర్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. తాగేదానికి నీళ్లు లేవు ఎక్కడికి పోయినా కూడా. మేము రేపు పొద్దున అధికారంలో రాగానే 50 గడపల నుంచి 100 గడపలకి ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ముందు అర్జెంటుగా మనం ఎమ్మెల్యే అవగానే, అధికారంలో రాగానే తాగునీటి సమస్యను పరిష్కరించాలి. అది పరిష్కరించకపోతే ఇక్కడ వాళ్ళు ఎవరిని క్షమించరు. ఏ రాజకీయ నాయకులను కూడా క్షమించరు. ఇక్కడ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అదొకటి చూశాను నేను ఇక్కడ. తర్వాత ప్రతి కుటుంబంలో కూడా సమస్యల వలయం, ప్రతి కుటుంబంలో కూడా బాధలు, ప్రతి కుటుంబం ఎవరు హ్యాపీగా లేరు. ఈ కుటుంబం చూసుకున్నా కూడా పిల్లలు చదివించుకుంటే ఉద్యోగాలు లేవు. ఏదన్నా రోడ్లు చూస్తే రోడ్లు ఏదో వేసిన పాపన బాగాలేదు. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా ఎవరు చేశారు డెవలప్మెంట్, ఈ రోడ్డు ఎవరు వేశారు, లేకపోతే ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టారు, లేకపోతే పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటి కట్టుంటే అది ఎవరు పెట్టారనో, లేకపోతే పొలాలు ఏదన్నా ఇళ్ళు ఎవరు ఇచ్చారో అవన్నీ కనుక్కుంటే మొత్తం టీడీపీ హయాంలో అయిన అభివృద్ధి తప్పితే ఈ రోజుకి ఎక్కడా కూడా ఒకటి మీరు ఎన్ఆర్ఐస్ మామూలుగా ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతము. ఇక్కడి నుంచి వేసవి కాలం వస్తే వలసలు వెళ్తారు. బెంగళూరు, హైదరాబాదు, రకరకాలుగా షర్బత్ బండ్లని, ఇటుక బట్టీల దగ్గర. వీటిని బ్రేక్ చేయాలంటే మీరు ఇండస్ట్రీస్ ఏమైనా తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇండస్ట్రీసే కాదు, ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఇక్కడ. అలాగే స్మాల్ బిజినెస్లు కూడా, చిన్న కుటీర పరిశ్రమలు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జియోగ్రఫికల్గా ఈ లొకేషన్ చూసుకుంటే 8 మండలాలు దూర ప్రాంతాలన్నీ, ఒక దగ్గర నుంచి ఒక పక్కకి, ఒక హెడ్జ్ నుంచి ఒక పక్క 110 కిలోమీటర్ల దాకా ఉంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ ఒక పక్క తీసుకొచ్చి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళకి క్రియేట్ చేస్తానే, ఆడపడుచుల్ని స్కిల్ డెవలప్మెంట్ చేసి, అప్స్కిల్లింగ్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేస్తూనే ఊళ్ళలో కూడా స్మాల్ బిజినెస్లు, మండల కేంద్రాల్లో స్మాల్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి ఫుడ్, మనం ఉదయగిరిలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. స్పూన్స్ అని, తర్వాత రకరకాల వుడ్ చేస్తుంటారు, చెక్కతోటి కట్లరీ చేస్తుంటారు. వుడ్తోటి కట్లరీ తయారు చేసి 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాన్ని మనం అభివృద్ధి చేయొచ్చు. దాన్ని మనం ఇంకా కూడా అప్స్కిల్లింగ్ అని చేసుకున్నామంటే ఇంకా అభివృద్ధి చేయొచ్చు. అటువంటి పరిశ్రమలు అవ్వచ్చు. రకరకాలుగా మన ఉద్యోగాలు అయితే క్రియేట్ చేయాలట. అది ఖచ్చితంగా చేసి తీరాలి. మీరు చెప్పినట్టు వలసలు ఆపాలన్నా, వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలన్నా కూడా చాలామంది ఆల్రెడీ పోయి ఉన్నారు. 20-30 ఏళ్ల క్రితం పోయిన వాళ్ళు పాపం వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్లు అని పెట్టి స్టేట్ మొత్తం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం క్లోజ్ చేశారు. తర్వాత మీరు 2.5 సంవత్సరం క్రితం అన్నా క్యాంటీన్తో ఎంట్రీ అయ్యారు జిల్లాలో. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన పెట్టారు. అంటే ప్రజలు ఒక నమ్మకం మీ మీద కుదిరిందా? పల్లెల్లో పోయినప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా కుదిరిందండి, ఖచ్చితంగా కుదిరింది. నేను కూడా ఇంత స్పందన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. 2 ఏళ్ల క్రితం ఏదో మనం ఒక కొంత ఆర్థిక సాయం చేయడమో లేకపోతే ఒక కార్యక్రమం చేసినట్టే ఈ రోజు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని, నేను మళ్ళీ ఇప్పుడు ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ మీరు ఆ సహాయం చేశారు, ఈ సహాయం చేశారు, ఈ కుటుంబానికి ఇది చేశారని చెప్పి ఆ కుటుంబాలు నా దగ్గరికి వస్తున్నాయంటే అంటే చిన్నపాటి సహాయం చేసినా కూడా నెత్తిని పెట్టుకునే పరిస్థితి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అంత మంచి వాళ్ళు ఉన్నారు. అంత అంటే వాళ్ళని కంప్లీట్గా గాలికి వదిలేసినట్టే ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల్లో గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో వాటర్ ప్రాబ్లం ఎంత ఉందని నాకు కూడా తెలియదు.
నేను కొన్ని సమస్యలు అర్థం చేసుకున్నాను కానీ వాటర్ ప్రాబ్లం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందని ఈ మధ్య కాలంలో అర్థమవుతా ఉంది సమ్మర్లో. అది ఖచ్చితంగా మనం అడ్రస్ చేసి తీరాలి. మీరు చెప్పినట్టుగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 29,000 మందిని టెస్ట్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే హెల్త్ కేర్ సమస్యని రూట్ లెవెల్కి తీసుకెళ్ళి రూట్ లెవెల్లో మనం అడ్రస్ చేసి కుటుంబానికి హెల్త్ కేర్ కాస్ట్ తగ్గిస్తేనే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 5 ఏళ్లలో మనం అదే విధంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ కూడా బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. హెల్త్ కేర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గాజు గారు ఇక్కడ. అదేవిధంగా అంటే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఈ గడ్డ నుంచే గెలిచారు. ఈరోజు ఆయన దేశం లెవెల్లో చేశారు. అంటే చాలా కాలం నుంచి మీ కోపం రావచ్చు. అంటే ఉదయగిరి నియోజకవర్గం టూరిజం చేయాలని మేము చిన్నప్పటి నుంచే వింటున్నాం. మీరు రేపు గెలిచిన తర్వాత టూరిజం ప్లేస్గా మార్చే అవకాశాలంట ఇలాంటి పెద్దల సహకారం తీసుకొని. అందరూ పెద్దలు అన్న విజయరామరెడ్డి అన్న కానీ, సించులబాబు అన్న కానీ, లేకపోతే మిగతా పెద్దలు కానీ అందరూ చాలా మంది ఉన్నారు. రామారావు గారు కానీ, తర్వాత మన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, శేఖర్ అన్న కానీ, అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేశారండి. వాళ్ళ వేలో వాళ్ళు చేయగలిగారు. అంటే అప్పుడున్న బడ్జెట్ అవ్వచ్చు, అప్పుడున్న పరిస్థితులు అవ్వచ్చు, ఇప్పుడున్నంత గ్లోబలైజేషన్ అప్పుడు లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గతం వదిలేద్దాం, గతం గురించి కాదు. అనుకున్న రీతిలో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా మనం చేసే అవకాశం ఉంది. గ్లోబలైజేషన్ అయినందువల్ల, టెక్నాలజీ పెరిగిన దానివల్ల ఇప్పుడు ఈ రోజు సోలార్ ఇండస్ట్రీ ఉంది. సోలార్ ఇండస్ట్రీ ఎంతగానో డెవలప్ అయింది. మన ప్రాంతానికి కరెక్ట్గా చేయొచ్చు సోలార్ కానీ చేయగలిగితే. సో అవకాశాలు వచ్చాయి, మనకు అవకాశాలు వచ్చాయి. మన ఆదాయం కూడా పెరిగింది. కాబట్టి జగన్మోహన్ అదే కానీ తెలుగుదేశం పార్టీ కానీ గవర్నమెంట్ కానీ కంటిన్యూ చేస్తుంటే అమరావతి కంటిన్యూ అయ్యి ఉండేది, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. ఇంకొకటి ఏం చేయాలంటే ఇక్కడ 13-14 లక్షల కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి అంతా బట్టలు నొక్కుతూ ఉన్నారు. ఒక్కటి కూడా మనం ఎక్కడైనా చూసుకుంటే ఈ డబ్బులన్నీ ఎడపోయినా అర్థం అవ్వట్లేదు. ఈ 14 లక్షల కోట్లు కాకుండా మన ఆదాయం మనకు ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆదాయం మనకుంది. ఈ ఆదాయం అన్నీ కలుపుకుంటే ఈ డబ్బు అంతా ఎడిపోయింది. క్యాపిటల్లో డెవలప్ చేయలేదు. రోడ్లు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారంటే అది లేదు. ఎక్కడైనా ఏదైనా పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారంటే అది లేదు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారంటే అది లేదు. మరి ఏమి ఎట్లా పోయింది అనేది అర్థం కాని సమస్య, అందరికి కూడా అర్థం కాని ప్రశ్న అయిపోయింది. అదేవిధంగా ప్రజెంట్ అంటే మీరు గత 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, చూస్తున్నారు. మొత్తం మీద ఎలాంటి సమస్య గుర్తించారు? ప్రధానమైన సమస్య తాగునీరు అండి. సాగునీరు ఎక్కడికి పోయినా కూడా సాగునీరు గురించి మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ముందుకెళ్తే తప్పితే మనం కొన్ని వేల ఎకరాలు ఎండిపోతాం. ఒక్క నిమిషం సురేష్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎండ చూసారా, చెమటతో సహా ఇదైపోతాం. ఇలాంటి సమయంలో మహిళలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. సురేష్ పట్ల మహిళలు ఏమంటారు చూద్దాం. చెప్పండి అమ్మా, సురేష్ పట్ల మీరు ఏమంటారు? ఆయన అన్నిటికీ అభివృద్ధి చేస్తారు కూడా. ఆయన గెలిపించి మా ఊరిని బాగు చేయాలనేదే మా ఆశయం. అంటే ఆయన పట్ల మీరు అంటే ఆయన 2.5 సంవత్సరాల నుంచి సేవా దృక్పథంతో ముందుకు వచ్చారు. అమెరికాలో ఉండి హ్యాపీగా ఏసీలో ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ఎండ వేడి దీనికి అవసరం లేదు. మీరు ఈయన గురించి నమ్మారా? బాగా నమ్మామండి. బాగా నమ్మామే. మేము అక్కడ నుంచి మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి తనను గెలిపించాలన్న ఆశయంతోనే అందరూ వచ్చాం. చెప్పండి. మేము ఎప్పుడు ఇంత దూరం రాలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఆయన అంత దూరం నుంచి వచ్చి మన కోసం కష్టపడుతున్నారు. మేము రావాలని వచ్చాము. ఇక్కడ కూడా రాలేదండి. నెల్లూరు నుంచి వచ్చాను. అలా మీరు చెప్పండి. అంటే ప్రధానంగా మీతో పాటు మీరు అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా చంచలబాబు యాదవ్, మంచి ఉదయగిరి సింహాలు పక్కన చేరి ఉన్నారు. ఎలా ముందుకు తీసుకుని పోతారు? ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక రాజకీయ పరిణామాల్లోనే సరికొత్త వాతావరణంలో ఉదయగిరి నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం ఉంది. ఈరోజు మేము 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము మా రాజకీయ విధానం ఒక ఎత్తు అయితే సురేష్ గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరు కూడా కడిగిన ముత్యంలాగా ఈరోజు ప్రజల్లోకి వచ్చేసారు. వాళ్ళకు రాజకీయంగా వాళ్ళ పూర్వాశ్రమంలో ఎలాంటి రాజకీయంగా నందిపాడు సొసైటీ ప్రెసిడెంట్ సేనయ్య నాయుడు, ఆయన బంధువు అయినా సేనయ్య నాయుడు తెలియదు, విజయరామరెడ్డి వాళ్ళని ఎమ్మెల్యే అయినా తెలియదు. వాళ్ళు సర్వీస్ తప్ప ఏదైనా మనం అనుకున్న పని చేయాలనే దృక్పథంతో సురేష్ గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా వచ్చారు. చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, నా 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఇద్దరు కొత్త వ్యక్తులు ఈరోజు ఈ యొక్క రాజకీయ ముఖ చిత్రంలో నెల్లూరు పార్లమెంటుకు, ఉదయగిరి అసెంబ్లీకి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ 2,30,000 మందిని కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అభం శుభం తెలియదు. ఒకరికి చెడ్డ చేయాలి, ఒకరిని ఏదో చేయాలని. అందుకని అతనికి ఉన్న అవగాహన
మేము కూడా చూస్తున్నాం 1.5 year నుంచి ఆయన తీసుకుంటే కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేద్దాం. ఏదైనా నేను చాలా ఊళ్ళల్లో నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎవరో ఒక పిల్లోడు ఎక్కడో పోవాలంటే 2.5 లక్ష చదువులకు ఇచ్చాడు. ఒక ఊర్లో ఒక పాపకు 10 లక్షల రూపాయలు అయితే గవర్నమెంట్ కొంత ఇస్తుంది, ఒక సపోర్ట్గా 2.5 లక్షలు ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు చెప్పలా, వాళ్ళు చెప్తారు అన్న ఇటు సాయం చేశాడని. అందుకని మనలాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఆయనకు దేవుడు ఆయన సర్వీస్ చేసుకునే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా, వీళ్ళు ఉదయగిరి వాసులు, వాళ్ళ నాన్నది ఉదయగిరి. ఆయన ఉద్యోగం చేస్తూ మా ఉదయగిరి ప్రాంతంలో ఒక 25 ఏళ్ల క్రితం మర్రిపాడు అనే ఊరు సంగం మండలంలో ఆ గ్రామంలో ఉన్నారు. అప్పుడు కాకర్ల సురేష్ సునీల్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా స్టేట్స్కి వెళ్ళి ఒక 20 ఏళ్ళు వాళ్ళు అక్కడ సర్వీస్ చేసి మన ప్రాంతానికి కూడా సర్వీస్ చేయాలని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు, వీళ్ళ ఫాదర్ వాళ్ళ కాడి నుంచి నందమూరి రామారావు అభిమానులు వాళ్ళ ఎప్పుడు బై బర్త్ తెలుగుదేశం పార్టీ అభిమానులు. లోకేష్ గారు మరి మీరు యువకులందరూ రావాలి, ఈ రాష్ట్రంలో మనందరం కూడా సర్వీస్ చేయాలి, ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పడం, వాళ్ళ యొక్క మాట చెప్తే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చి ఈ 2,30,000 మందినితో నమ్మకం పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నాడు. ఈరోజు మేము ఏ గ్రామాలకు వెళ్ళినా మంచి వ్యక్తి విజయరామరెడ్డి, మంచి వ్యక్తి అని ఈరోజు ఉదయగిరి ప్రజలు కూటికి పేదవాళ్ళు ఏమో కానీ గుణానికి పేదవాళ్ళు కాదు. మంచిని మంచి అంటారు, చెడ్డని చెడ్డ అంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్లో ఈరోజు కాకర్లు రాజకీయంగా మా అంత అనుభవం లేకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా పని చేస్తాడనే సామర్థ్యాన్ని గుర్తించారు. సేవా దృక్పథంతో ఈ మధ్య ఊర్లలో తిరుగుతూ ఉంటే మేము మామూలుగా 4 ఏళ్ళు తిరిగి 5 ఏళ్ళు పోయిన తర్వాత ఎవరో ఒక ముసలమ్మ కనపడద్ది, ఎవరో ఒక హ్యాండిక్యాప్డ్ ఒక అంగవైకల్యం కాదు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు 10 నిమిషాలు, మీకు ఏ విధంగా అయితే సపోర్ట్ వస్తుందని. కాబట్టి సమస్యల పరిష్కార విషయంలో క్షుణ్ణంగా అవన్నీ కూడా తెలుసుకొని ఈ ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో అడుగులేస్తున్నారు. ఆయన తప్పనిసరిగా గెలుస్తారు. ఉదయగిరి ప్రజలకు వాళ్ళు మంచిని ఎప్పుడు కోస్తారు. కాబట్టి ఈయన వచ్చే 5 ఏళ్లలో ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఇంకా కూడా ఆయనకుండే వనరులు కానీ, ఆయనకుండే మేధో మదనం కానీ ఇవన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో మేమందరం కూడా వాళ్ళకి భాగస్వాములుగా, నేను కానీ, శేఖర్ రెడ్డి కానీ, కింకెల బాబు కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, ఇంకా ముఖ్యమైన నాయకులు చాలామంది ఉన్నాం. మాది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఎన్నిక వచ్చినప్పుడు మనం ప్రతిష్టాకరంగా తీసుకోవాలి. ఎంత వ్యక్తులతోనైనా జగన్ తర్వాత ఒక ఆయన ఎవరో రెండో జగన్ ఒక ఆయన పోటీ చేస్తున్నాడు, ఇంకొకరు పెద్ద ఆయన పోటీ చేసిన మేము లెక్క పెట్టాం. ఇటువంటి సందర్భంలో ఉదయగిరికి పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ మంచి అభ్యర్థులు దిక్కిచ్చారు. మా శక్తి కొలది వాళ్ళని గెలిపించుకునే దానికి చెప్పండి, ఎలా ఉంది స్పందన? ఈరోజు మేము దాదాపు కాకర్ల సురేష్ గారికి సీట్ అనౌన్స్ చేసినప్పుడు చూస్తున్నాము. మేము కూడా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నాం. కానీ రోజుకి దినదినానికి ప్రజల్లో స్పందన మాత్రం రెట్టింపు అవుతుంది. ఏ గ్రామం వెళ్ళినా కూడా రెట్టింపు ఉత్సాహం ముందుకు వస్తున్నారు. మేము నిన్ననే కృష్ణంపల్లి ఒక గ్రామం పోతే ఆ గ్రామంలో 30-40 మంది బలహీన వర్గాలు పార్టీలు చేయాలని ముందుకు వచ్చారు. కానీ చివరికి చూస్తే 100 మంది ఈరోజు నిన్న పార్టీలు చేరారు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు కానీ, ఇతర వర్గాలు కానీ, అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి చేరువయ్యి కాకర్ల సురేష్ గారిని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవడం ఆలోచనలో ఉదయగిరి ప్రజలు ఉన్నారు. ఉదయగిరి ప్రజలు ఏ నిర్ణయిస్తున్నా కూడా మంచి నిర్ణయిస్తుంటారు, మంచి వ్యక్తులకు ఆదరిస్తారు. ఈ ప్రాంతంలోని సమస్యల పట్ల ఒక అవగాహన పెంచుకున్నారు కాకర్ల సురేష్ గారు. ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం కాకర్ల సురేష్ ఎక్కడికి వెళ్ళినా ఘన స్వాగతం పలుకుతున్నారు. అని ఖచ్చితంగా 2024 రేపు జరిగే 13వ తేదీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన ఓటేసి గెలిపిస్తామని కూడా ఇక్కడ ప్రజలు కానీ, అదేవిధంగా టీడీపీ నాయకులు శ్రేణులు కానీ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాస్, RTV, నందిపాడు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.